రాజకీయ భిక్ష పెట్టిన వారికే వెన్నుపోటు పొడవడం చంద్రబాబు ఫిలాసఫీ. తనకు పదవులు ఇచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు. 8 సార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించి భిక్ష పెట్టిన రాయలసీమకు ఏళ్ల తరబడి వెన్నుపోట్లు పొడుస్తూనే ఉన్నారు. కరువు కాటకాలతో విలవిల్లాడే దుర్భిక్ష రాయలసీమను సస్యశ్యామలం చేయాలని వైఎస్ఆర్ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి తలపోస్తే తండ్రి కొడుకులు శ్రీకారం చుట్టిన సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు నాయుడు మోకాలడ్డుతూ రాయలసీమకు ద్రోహం చేస్తున్నారు. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమగా వెలుగొందింది. అయితే కాలక్రమంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా కరువు కాటకాలకు రాజధానిగా మారింది. రాయలేలిన రతనాల సీమను ఆకుపచ్చ బంగారంగా మార్చాలంటే సీమకు కృష్ణా జలాలు తీసుకురావాల్సిందేనని సర్ ఆర్థర్ కాటన్ అప్పట్లోనే తేల్చి చెప్పారు. తాము పుట్టిన నేలను దుర్భిక్షం నుండి కాపాడాలంటే కృష్ణా జలాలు తేవలసిందేనని రాయలసీమకు చెందిన రాజకీయ నేతలు అనుకున్నారు. 80లలో నీటి కోసం రాయలసీమలో ఉద్యమాలు ఊపిరి పోసుకున్నాయి. 1985లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి ఎంవి మైసూరారెడ్డి తదితరులు రాయలసీమకు కృష్ణా జలాలు కావాలన్న డిమాండ్తో పోతిరెడ్డిపాడు వరకు కరువు బండయాత్ర చేపట్టారు. ఆ యాత్ర మహోద్యమమైంది. దానికి అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, రాయలసీమ ప్రజలు, ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులకు డిజైన్లు రూపొందించారు. 1988లో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు కూడా. అయితే పనులు మాత్రం ప్రారంభించలేదు. 1994లో ఎన్టీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కొద్ది నెలలకే చంద్రబాబు నాయుడు తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు. ఆ వెంటనే తనకు జన్మనిచ్చిన రాయలసీమకు వెన్నుపోటు పొడవడానికి రెడీ అయ్యారు. ఎన్టీఆర్ హయాంలో డిజైన్లు సిద్ధం చేసిన గాలేరు నగరి, హంద్రీనీవా సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు నాయుడు ఎసరు పెట్టారు. 2 సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లు మార్చేసి వాటిని కేవలం తాగునీటి ప్రాజెక్టులకు పరిమితం చేశారు. ఫలితంగా ఒక్కో ప్రాజెక్టు నుండి 40 టీఎంసీల నీరు రావలసి ఉండగా వాటిని 5 టీఎంసీలకు కుదించిన దుర్మార్గం చంద్రబాబుది. 1988-89లో రామారావు గారు హంద్రీనీవా, గాలేరు నగరం వంటి ప్రాజెక్టులకు రాయలసీమ ఉద్యమం ఫలితంగా శంకుస్థాపన చేసినప్పటికీ 95లో వచ్చినటువంటి చంద్రబాబు గారు ఈ ప్రాజెక్టులన్నింటినీ మూలబెట్టేసి తెలుగు గంగను కూడా నాన్ ప్రయారిటీ ప్రాజెక్టు కింద ఉంచేసి మొత్తం ఇరిగేషన్ సిస్టాన్ని అంతటిని కూడా నాశనం చేయడం జరిగింది. ఎందుకంటే ఆ 2000 లోపలగానే మనం కానీ ప్రాజెక్టులను కొంచెం పూర్తి చేసుకున్నా కానీ ఆ ప్రాజెక్టులు నీటి కేటాయింపులు వచ్చేటి. అందులో భాగంగానే ఏమైందంటే తెలుగు గంగ ప్రాజెక్టు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కింద మెడ్రాస్కి తీసుకుపోతున్నారు. కాబట్టి అందులో కొంతవరకు ఇరిగేషన్ బ్రహ్మసాగర్ లాంటి వెలుగోడు లాంటి ప్రదేశాల్లో ఇరిగేషన్ వచ్చింది. కాబట్టి ఆ 2000 లోపల వాడుకున్నాం కూడా దానికి 25 టీఎంసీల నీళ్లు కూడా కేటాయింపులు జరిగినాయి. అదే కన్నా గాలేరు నగరి, హంద్రీనీవా కానీ సగం అయిపోయి ఉండినా కానీ వాటికి నీటి కేటాయింపులు ఇచ్చేది. కాబట్టి చంద్రబాబు గారు అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరంలో ఏమాత్రం ఇరిగేషన్ ప్రాజెక్టులు పట్టించుకోకపోవడం వలన మనకు ఎటువంటి నీటి కేటాయింపు రాలేకపోయినాయి. అప్పటికి రాయలసీమలో బ్రిటిష్ వారు కట్టిన కేసీ కెనాల్, చెన్నై తాగునీటి అవసరాల కోసం నిర్మించిన తెలుగు గంగకు మాత్రమే ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు ఉన్నాయి. అప్పుడే చంద్రబాబు ఈ ప్రాజెక్టులను చేపట్టి ఉంటే రాయలసీమ వరద జలాలపై ఆధారపడాల్సిన అగత్యం లేకుండా పోయేది. చంద్రబాబు తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాయలసీమ రైతులు, రాజకీయ నేతలు ఉద్యమించారు. ఆ ఉద్యమ సెగకు తాగునీటి ప్రాజెక్టులకు కుదిస్తూ తాను జారీ చేసిన తప్పుడు జీవోలను చంద్రబాబు వెనక్కి తీసుకోక తప్పలేదు. అది 97లో రాయలసీమ గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టును కేవలం 3 టీఎంసీలకే గండికోటకు జీవో ఇచ్చేసి దీని ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయడం జరిగింది. చంద్రబాబు గారు 90 నుండి సీఎం నుండి చంద్రబాబు గారు కదా. అప్పుడు మేము నాతో సహా మైసూరారెడ్డి గారు అందరం కలిసి గండికోట టు తిరుపతి ఈ జీవోను రద్దు చేయాలని చెప్పని పాదయాత్ర చేసి జీవోను రద్దు చేయించినాం. ఆ రోజు కూడా మైసూరారెడ్డి గారి యొక్క కాన్సెప్ట్ ఏమంటే జీవో రద్దు అయ్యే యాజ్ ఇట్ ఈస్ ప్రాజెక్ట్ ఉంటే ఎప్పుడో ఒకరు మేము వచ్చినప్పుడైనా కట్టుకుంటామనేటటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు ఆ జీవోను రద్దు చేయాలని చెప్పని పాదయాత్ర గండికోట టు తిరుపతి వరకు పాదయాత్ర చేసినాం. దాంతో ఆ ప్రాజెక్టును ఆ యొక్క జీవోను రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా హంద్రీనీవా ప్రాజెక్టును 40 టీఎంసీల ప్రాజెక్టుని 5 టీఎంసీలు కుదించి దాన్ని ఆ ప్రాజెక్టును ముందున్న జీవోను రద్దు చేసేసినారు చంద్రబాబు. దాన్ని కేవలం 5 టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కింద ఇచ్చేసి ఆ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేసినారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో రాయలసీమ దశ తిరిగింది, దిశ మారింది. చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేసిన సాగునీటి ప్రాజెక్టుల బూజు దులిపారు వైఎస్ఆర్.
గాలేరు నగరి హంద్రీనీవా సాగునీటి ప్రాజెక్టులకు జలయజ్ఞంలో ప్రాధాన్యతను ఇచ్చి శరవేగంగా పనులు చేపట్టి 70% మేరకు పనులు పూర్తి చేశారు కూడా. వీటితో పాటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని 11,000 క్యూసెక్కుల నుంచి 44,000 క్యూసెక్కులకు పెంచారు. ఈ తరుణంలోనే చంద్రబాబు మరో కుట్రకు తెరతీశారు. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా తెలంగాణలోనూ కోస్తాలోనూ టీడీపీ నేతల చేత ఆందోళనలు చేయించారు. ప్రకాశం బ్యారేజ్పై టీడీపీ నేత దేవినేని ఉమా చేతనే ఆందోళన చేయించారు చంద్రబాబు. రాయలసీమపై చంద్రబాబు నాయుడికి ఇంత కక్ష ఎందుకో అర్థం కాదంటున్నారు రాయలసీమ మేధావులు. రాయలసీమ లేకపోతే అసలు చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రస్థానం ఎక్కడిది అని వారు నిలదీస్తున్నారు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ చేసేటప్పుడు తెలంగాణ వాళ్ళతోటి తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళని ఎంకరేజ్ చేసి మీ పోతిరెడ్డిపాడు వలన మీకు పూర్తిగా నష్టం జరుగుతుంది, తెలంగాణ ఎండిపోతుందని చెప్పిన తెలంగాణ వాళ్ళతోనూ ఇట్లా కృష్ణా డెల్టా దేవినేని ఉమా వీళ్ళందరితో కూడా కలిసి ప్రకాశం బ్యారేజీ పైన ధర్నాలు చేయడం కానీ వాటి మీద అనేకమైనటువంటి పొలిటికల్ ఐస్టేషన్స్ చేసినాడు కానీ ప్రజా ఉద్యమం అంటూ రాలేదు. ఎందుకంటే ప్రజలకు రాజశేఖర రెడ్డి గారు ఒక నమ్మకాన్ని కలిగించినారు. ఎందుకంటే పులిచింతల నిర్మాణం కానీ పోలవరం ద్వారా కానీ మా కృష్ణా డెల్టాకి ఎటువంటి డోకా ఉండదు, మాకు నీళ్ళు వస్తాయి, ఆయన ఎన్ని కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు అనేటటువంటి నమ్మకాన్ని మీద ప్రజలు ఎక్కడా రియాక్ట్ కాలేదు. కానీ పొలిటికల్ ఉద్యమాన్ని మాత్రం దారుణంగా చేయడం జరిగింది. చంద్రబాబు పాలు తాగిన రొమ్మునే గుద్దిన ఘనుడు చంద్రబాబు నాయుడని రాయలసీమ రైతాంగం మండిపడింది. చంద్రబాబు మాత్రం రాయలసీమకు ద్రోహాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. వైఎస్ఆర్ తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడానికి 1,00,000 కుట్రలు చేశారు చంద్రబాబు. అవి పనిచేయలేదు. వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమకు మహర్దశ పట్టింది. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకంతో దూసుకుపోయారు. తండ్రిపై అమలు చేసిన కుట్రలనే తనయునిపైన అమలు చేశారు చంద్రబాబు. అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను జగన్మోహన్ రెడ్డి ఆపకుండా నిరాటంకంగా ముందుకు తీసుకెళ్లారు. 2024లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు తాజాగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపేసి సీమ ప్రయోజనాలను తెలంగాణ ముఖ్యమంత్రికి తాకట్టు పెట్టారు. రాయలసీమకు నీళ్లు రావడాన్ని తాను ఏమాత్రం సహించనని తన చర్యల ద్వారా చాటుకుంటూ వచ్చారు. చంద్రబాబు ఎన్ని శిఖండి వేషాలు వేసినా వైఎస్ఆర్ మొక్కవోని దీక్షతో సాగునీటి ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లారు. కనుకనే నేడు రాయలసీమపై కృష్ణా జలాలు పారుతున్నాయి. అంతెందుకు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పల్లోనూ కృష్ణా జలాలు గలగలమంటున్నాయంటే అది వైఎస్ఆర్ చొరవే. గాలేరు నగరి హంద్రీనీవా ప్రాజెక్టు పనులు 70% మేరకు పూర్తి చేసిన తరుణంలో వైఎస్ఆర్ అకాల మరణం రాయలసీమకు శాపమైంది. ఆయన మరణానంతరం కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సీమ ప్రాజెక్టులను అటకెక్కించేశారు. ఆ తరువాత రాష్ట్ర విభజన జరిగింది. 2014లో విభజిత ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడైనా చంద్రబాబు మిగిలిన 30% పనులు పూర్తి చేసి ఉంటే సీమ ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకునేవారు. కానీ బాబు మాత్రం తన అనుచరుడు సీఎం రమేష్ కు ఈ ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఇచ్చి డబ్బులు దండుకున్నారే కానీ పనులు పూర్తి చేయలేదు. చేయకపోగా పులివెందులకు తానే నీళ్లు తెచ్చానని పచ్చి అబద్ధాలాడారు చంద్రబాబు. నాలుగులో వచ్చినటువంటి చంద్రబాబు ఏ ఒక్క ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకెళ్లకుండా నా యొక్క ఇది అని చెప్పి పులివెందులకు నేను నీళ్ళు తీసుకెళ్ళానంటాడు. పులివెందులకు నీళ్ళు తీసుకురావడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ మాత్రం నీ భాగస్వామ్యం ఉందా? గండికోటకు నీళ్ళు తెచ్చావా? గాలేరు నగర్ తవ్వావా? గాలేరు నగర్ కావాల్సినటువంటి గండికోట కట్టావా? మళ్ళీ పులివెందులకు నేరుగా నీళ్ళు ఎట్లా పోతాయి అనుకున్నావు నువ్వు? నేను పులివెందులకు నీళ్ళు తీసుకుపోయినా అంటే చిత్రావతి కట్టావు నువ్వు ఏమన్నా? చిత్రావతి కూడా రాజశేఖర టైంలో పూర్తి చేయడం జరిగింది. 2012లోనే గండికోటకు నారాయణ రెడ్డి గారు కృష్ణా జలాలతో స్వాగతం పలికి గండికోటకు తీసుకుని వచ్చినారు నీళ్ళు. ఆ రోజునటువంటి వాళ్ళు 2012లోనే. అదేవిధంగా హంద్రీనీవా కూడా 2012లోనే రఘువీరారెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ 2012లోనే అనంతపురం జిల్లాకు నీళ్ళు తీసుకెళ్ళినారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా నువ్వు ముందుకు తీసుకెళ్లకుండా ఇన్ని రోజులు రాయలసీమకు అన్యాయం చేసుకుంటూ ఊరికే కొలాయిలు తిప్పి గేట్లు ఎత్తడంతోనే అన్ని నీళ్లు నేనే తీసుకొచ్చినానటువంటి ప్రచారం చేసుకుంటాను. చేసుకో, ఎవరికేం ఇబ్బంది లేదు. కానీ చేసిన వాడే ఎవరు మర్చిపోరు. నువ్వు ఏడాది తిప్పినా కానీ రాజశేఖర రెడ్డి వాటర్ అంటారు కానీ నువ్వు తిప్పిన నీళ్ళు అనే మాత్రం అన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. రాయలసీమ ఆకుపచ్చగా కళకళలాడాలని పరితపించి అందుకోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగిన వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సీమకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. రాయలసీమలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పనులు పూర్తి చేయిస్తూనే రాయలసీమ మొత్తానికి ప్రయోజనం చేకూర్చేలా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
రోజుకి 3 టీఎంసీల నీటిని రాయలసీమకు అందించే సామర్థ్యంతో రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టును 3,300 కోట్ల అంచనా వ్యయంతో శరవేగంగా ముందుకు తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి. వరద రోజులు ఆ రోజు రాజశేఖర గారు కన్స్ట్రక్షన్ చేసినప్పటికీ 60 రోజులు వరద రోజులు ఉంటాయని చెప్పని కన్స్ట్రక్షన్ చేసి 44,000 క్యూసెక్లకు పొద్దుటిపాటు రెగ్యులేటర్ను వైడన్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం 30 రోజులకే పడిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ రాయలసీమ ప్రజలకు ఎక్కువగా ఉంది కాబట్టి అనంతపురం జిల్లా అనేటువంటి స్టెబిలైజ్ చేయాలా, తర్వాత రాయలసీమ గాలేరు నగరి, హంద్రీ నీవా, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులన్నిటికీ స్థిరీకరణ చేయాలా, నెల్లూరు, ఒంగోలు జిల్లాలకు స్థిరీకరణ చేయాలంటే దాన్ని 80,000 క్యూసెక్లకు చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం జగన్ గారు దాంట్లో అతి తక్కువ ఖర్చుతో ఈ భారతదేశంలో అతి తక్కువ ఖర్చుతో 30,000 క్యూసెక్లను లిఫ్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదు ఇంతవరకు. అటువంటి ప్రాజెక్టును జగన్ గారు అతి తక్కువ ఖర్చుతో 30,000 క్యూసెక్లను 3,500 కోట్లతో 30,000 క్యూసెక్లు ఎత్తిపోసి ఈ ఉన్నటువంటి గాలేరు నగరి, హంద్రీ నీవా, తెలుగుగంగ, సోమశిల, కండలేరు వంటి ప్రాజెక్టులన్నిటికీ ఆ కింద ఉన్నటువంటి ఆయకట్టు స్థిరీకరణ కోసము అతి తక్కువ రోజులు వీటన్ని నింపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. ఈ పనుల వేగం చూసి చంద్రబాబు నాయుడికి ముచ్చెమటలు పట్టాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే సీమ ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతారని భయపడ్డ చంద్రబాబు నాయుడు మరో వెన్నుపోటు కుట్రకు స్కెచ్ గీశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా తెలంగాణలోని టీడీపీ నేతల చేత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయించారు. మరోవైపు ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత గొట్టిపాటి రవి చేత ఆందోళనలు చేయించారు చంద్రబాబు. పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నిస్తోన్న జగన్మోహన్ రెడ్డి 2024 వరకు నిరాటంకంగా పనులు కొనసాగించారు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు తన శిష్యుడు రేవంత్ రెడ్డి కోసం రాయలసీమకు 4వ వెన్నుపోటు పొడిచారు. తాను కోరగానే చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారని రేవంత్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలో స్పష్టం చేశారు. దీనిపై రాయలసీమ ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడో, మరి ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఏ రకంగా తాకట్టు పెట్టాడో మనం అందరం కూడా టీవీల ద్వారా, సోషల్ మీడియాల ద్వారా, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీరందరూ కూడా చూశారు. ఈ రాయలసీమ ప్రాంతం ఎప్పటికీ నువ్వు రాయలసీమ ద్రోహిగానే ఉంటావు. ఎందుకంటే నువ్వు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు. ఏనాడు ఈ రాయలసీమ ప్రాంతానికి చేసిన ఒక్క చిన్న మేలు కూడా ఎప్పుడు లేదు. మరి అలాంటిది ఈ ప్రాంతానికి ద్రోహం చేసే హక్కు ఎవరు ఇచ్చారు నీకు? అంటే ఈ రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందకోకూడదా? ఈ రాయలసీమ ప్రాంతంలో రైతన్నలందరూ కూడా 2 కార్లు పంటలు పండించుకోకూడదా? ఎన్టీఆర్ నుంచి బాలయ్య వరకు టీడీపీ నేతలకు రాజకీయ భిక్ష పెట్టింది రాయలసీమే అయినా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాయలసీమపై విషం చిమ్మడం, వెన్నుపోటు పొడవడం క్షమించరాని నేరమంటున్నారు సీమ నేతలు. మీకు ఈరోజు భిక్ష పెట్టింది రాయలసీమనే తెలుగుదేశం పార్టీ. 22 రామారావు గారు పార్టీ స్థాపించి పోటీ చేస్తే తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. తర్వాత గుడివాడ చేశాడు, మళ్ళీ అది చేశాడు. మరి 85లో ఎక్కడి నుంచి పోటీ చేశావు? హిందూపురం నుంచి పోటీ చేశావు. అంటే నీకు రాయలసీమ దిక్కు. 89లో ఎక్కడ పోటీ చేశావు? హిందూపురం, కల్వకుర్తి పోటీ చేశాడు, నల్గొండ జిల్లాలో. కల్వకుర్తిలో 3,200 రోడ్డు ఓడిస్తే మనం రాయలసీమలో హిందూపురం మనం గెలిపించాం రామారావు గారు ముఖ్యమంత్రికి. మరి అటువంటి ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ కానీ హరికృష్ణ కానీ ఈరోజు ఎమ్మెల్యేలుగా ఈరోజు ఉన్నారంటే రాయలసీమ భిక్ష అవునా కాదా అని చెప్పి నేను అడుగుతాను. చంద్రబాబు నాయుడు 15 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. తన మొత్తం కెరీర్లో చంద్రబాబు నాయుడు రాయలసీమకు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు. పైపెచ్చు వైఎస్ఆర్ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ప్రాజెక్టులను అడ్డుకోవడానికి క్షుద్ర కుట్రలతో విషం కక్కుతూనే ఉన్నారు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లకుంటే రాయలసీమ ప్రజలు మహోద్యమానికి సిద్ధంగా ఉంటారని సీమ నేతలు హెచ్చరిస్తున్నారు.